డాక్టర్ పరబ్రహ్మ ఈరోజు సమగ్ర జీవన శైలితో ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మొదటగా వచ్చేసి మనం మహాశీర్ష ముద్ర గురించి తెలుసుకుందాం. మనం ఏ ముద్ర చేయాలన్నా కానీ మన చేతులు రెండు అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. గోల్డ్ అనేది లేకుండా చూసుకోవాలి మాస్టర్స్. అదే విధంగా చేసేటప్పుడు మనకి సుఖవంతమైనటువంటి సుఖాసనంలో కానీ లేదంటే పద్మాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రలు అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నడుము నిటారుగా ఉంచుకొని ఈ ముద్రలు అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం యొక్క చేస్తున్నటువంటి ముద్రల యొక్క ప్రయోజనం అనేది మనకి కలుగుతుంది. మొదటగా ఉప్పుల ముద్ర గురించి తెలుసుకుందాం. చేసే విధానం ఒకసారి చూపిస్తాను చూడండి సార్. ఉప్పుల ముద్ర వచ్చేసి ముందు మన యొక్క ఉంగరపు వేలు తీసుకొచ్చి బొటన వేలికి మొదటి భాగంలో ఉంచాలి. అదే విధంగా చూపుడు వేలు మధ్య వేలని ఈ బొటన వేలు చివరిలో కొనలకి ఆనించి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా చేసినా మనకి ముక్కుల ముద్ర ఏర్పడుతుంది. అదే విధంగా మన యొక్క ఎడమ చేతిలో కూడా ఉంగరపు వేలని బొటన వేలు మధ్య భాగంలో ఉంచి కింద నుంచి తర్వాత చూపుడు వేలు మధ్య వేలని బొటన వేలు చివరితో ఆనించి చిటికిన వేలు స్ట్రైట్ ఉంచుకోవాలి. ఈ విధంగా రెండు చేతులు మనకి తొడల ఆకాశం వైపు అరిచేతులు ఉండేది. మనము శ్వాసను గమనిస్తూ ఈ ముద్రను ప్రాక్టీస్ చేసిన ఈ యొక్క ప్రయోజనం పని. ఈ ముద్ర చేసే కాల పరిమితి వచ్చేసి 12 నిమిషాలు చొప్పున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 సార్లు చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం 12 నిమిషాల పాటు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్రని మనం శీర్ష ముద్ర అని మహాశీర్ష ముద్ర అని కూడా అంటాం. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన వలన కంటి నొప్పి, మైగ్రేన్ వంటి దోషాలు దూరం చేయు. ఒత్తిడి, తలనొప్పి, ముక్కు దిబ్బడం తగ్గించును. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ముద్ర ఋతుధర్మ సమస్యలు, నడుము నొప్పి, సర్వైకల్ సమస్యలు, మస్తిష్క లోపాలను సరిచేయు. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే నాసి సమస్య, అసిడిటీ సమస్యలు తొలగించును. ఏ కారణం చేతనైనా తలనొప్పి అయినా తగ్గించడానికి ఈ ముద్ర ఎంతగానో అమోఘంగా పనిచేస్తుంది. ఈ ముద్రలో సూర్య ముద్ర మరియు వ్యాన ముద్రలో కలిసి ఉండడం వల్ల ఈ ముద్రల యొక్క రెండు ముద్రల యొక్క ప్రయోజనం కూడా ఈ ముద్రలో ఉంది. ఈ ముద్రలో ఉంగరపు వేలు మడిచి ఉంచడం వలన పృథ్వీత్వము తగ్గి తద్వారా శరీర భాగంలో మెడ నొప్పి కానీ తలనొప్పి కానీ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. మాస్టర్స్ ఇంకోసారి ఈ ముద్ర చూస్తాను చూడండి మాస్టర్. ఈ ఉంగరపు వేలు తీసుకొచ్చి బొటన వేలు మొదటి భాగం నుంచి ఈ చూపుడు వేలు అదే విధంగా దానికి కలిపి ఉంచి ఈ చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనం ఎడమ చేతిలో కూడా ఇలా నడ చేతులు మోకాళ్ళ పైన మనం ఈ ప్రాక్టీస్ చేయాలి. ఇంకో ముద్ర వచ్చేసి ఈరోజు మనకి ముకుళ ముద్ర గురించి తెలుసుకుందాం సార్. ఈ ముకుళ ముద్ర అనేది మనం పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ మనం కూర్చొని నడుము నిటారుకొని ప్రాక్టీస్ చేయాలి. చేసే ముందు ఒకసారి ముద్ర ఎలా చేయాలి సార్. మన యొక్క అన్ని ఈ 5 వేళ్లను ఒకదానికి కలిపి ఉంచడం ద్వారా బొటన వేలుని చూపుడు వేలు మధ్య వేలు ఈ రింగ్ ఫింగర్ అదే విధంగా చిటికిన వేలు ఒకటిని కలిపి ఉంచడం ద్వారా మనకి ఈ ముకుళ ముద్ర అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా రెండు చేతుల్లో చేసి ఈ అరచేతులు ఆకాశం వైపు విధంగా తొళ్ల పైన ఒకళ్ళ నడుము సైడ్ ఉంచుకొని మన శ్వాస మీద జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలి. ఏ ముద్రలైనా శ్వాస మీద జాగ్రత్త పెట్టి చేయడం అద్భుతంగా ప్రయోజనం. ఈ ముద్ర చేసే కాల పరిమితి వచ్చేసి 3 సార్లు 5 నిమిషాల చొప్పున సాధన చేయాలి. 10 నిమిషాల నుంచి ముద్ర సాధన చేయకూడదు సార్. ఇది ఒక గమనిక. ఈ ముద్ర 5 నిమిషాల పాటు చేయొచ్చు. ఉదయం 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాల నుంచి ఈ ముద్రను సాధన చేయకూడదు. ఈ ముద్రని త్రిదోషనాశ ముద్ర అని, సమాన ముద్ర అని, పూజల్లో దీన్ని నిహిత ముద్ర అని కూడా ఉంది. ఇది గాయత్రి ముద్రలో మొదటి ముద్రగా భావిస్తారు. ఈ ముద్రని గాయత్రి ముద్రలో మొదటి ముద్రగా చెప్పడం. ఈ ముద్ర యొక్క ప్రయోజనం: ఈ ముద్ర సాధన చేసిన జీర్ణ శక్తి పెరిగి జీర్ణక్రియ వృద్ధి చేయదు. స్పాంటైలైటిస్ సమస్యకి ఒక చేయి వాయు ముద్రలో ఉంచి రెండవ చేయి ముకుళ ముద్రలో గల స్థానంలో చేయి నియంత్రణలో శరీరంలో ఏ భాగం శక్తివంతము చేయాలో ఆ భాగం మీద ఈ ముద్ర పెట్టవలను. నడుము నొప్పి, అసిడిటీ, మలబద్ధకం, సర్వైకల్ నొప్పులు,
ఆస్మా, అధిక రక్తపోటు, తలనొప్పి, రుగ్మతలకు ఇది సరిచేయదు. కొన్ని సందర్భాలలో ఈ ముద్రను కోమాలో ఉన్న వారిని కూడా లేచి కూర్చోబెడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం. ఈ ముద్ర సాధన వలన ఆజ్ఞాయ చక్రము ప్రభావితం అవుతుంది. ఊపిరితిత్తుల రుగ్మతలకు. ఇది ఊపిరితిత్తులకి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఈ ముద్ర చేసే విధానం. రెండు చేతులు ఈ ముద్రలో రెండు వైపులా కంఠమునకు దాదాపు 2 అంగుళముల క్రింద ఉంచి సాధన చేసిన మంచి ఫలితం జరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు వచ్చేసి మనకి చక్కగా రెండు చేతులని ఈ ముద్రలో ఉంచేసి కంఠముకి 2 అంగుళాల కింద ఉంచి సాధన చేయాలి. అదేవిధంగా ఉదర సమస్యగా ఉన్న వాళ్ళు రెండు చేతులను ఈ ముద్రలో రొమ్ము ఎముకలకు క్రింద భాగంలో ఉంచి సాధన చేసిన మంచి ఫలితం లభిస్తుంది. లివర్ మరియు గాల్ బ్లాడర్ సమస్యలకు ఈ ముద్ర ఎడమ చేతిని కుడివైపు రొమ్ము ఎముకకు క్రింద 20 సార్లు రుద్దాల్సి ఉంటుంది. హలో. ప్లీహ సమస్యకు వచ్చేసి పాంక్రెటిస్ మన ఈ ముద్రలో కుడి చేతిని ఎడమ వైపు రొమ్ము ఎముకకు క్రింద 20 సార్లు రుద్దాల్సి ఉంటుంది. మూత్రపిండములు వచ్చేసి రెండు చేతులు ఈ ముద్రలో ఉంచి వెనుక మూలానికి దాదాపు 2 అంగుళముల పై నుంచి సాధన చేయాల్సి ఉంది. మూత్ర సమస్య వచ్చేసి రెండు చేతులను ఈ ముద్రలో పొత్తి కడుపు కింద క్యూబిక్ ఎముకలకు పక్కన ఉంచి సాధన చేయాల్సి ఉంటుంది. చిన్న పేగుల సమస్య అయితే ఒక చెయ్యి ఈ ముద్రలో నాభి వద్ద ఉంచి ఇంకొక చేతిని ఇదే ముద్రలో నాభికి కుడి నుంచి ఎడమకు వృత్తాకారంలో మనము చుట్టూ గీయాలి. అంటే సాలిగూడ మనకి ఎలా ఉంటుంది అట్లా రౌండ్ షేప్ లో మనము చేయాల్సి ఉంటుంది. మన శరీరంలో పంచభూతములతో నిర్మితమైంది. వాటి శక్తి వేళ్ల చివరల్లో కలదు. మన శరీరంలో 7 ప్రధాన ప్రవాహిక కేంద్రాలు కలవు. వాటిని మనం చక్రాలు అంటాం. ఈ చక్రాలు శరీరానికి సరైన పద్ధతిలో విధులు నిర్వర్తించిన ఇటువంటి వ్యాధులు దరిచేరవు. వీటి అసమతుల్యత వలన మనకు వ్యాధులు కలుగుతున్నాయి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు సక్రమంగా పనిచేయనప్పుడే మనకు వ్యాధి రూపంలో మనము అనుభవించాల్సి వస్తుంది. ఆ చక్రములన్నీ కరెక్ట్ గా వాటికి అందవలసిన ప్రాణశక్తి అందిన మనకి ఎలాంటి సమస్యలు అనేది ఈ ముద్ర ద్వారా కూడా మనకు ఆయా ప్లేసుల్లో మనకి ఏది ఎప్పుడు కరెక్ట్ గా వెళ్ళాలో అవి సాధ్యమైనంత వరకు మన ముద్రలో ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటకు రావాలి. ముక్ల ముద్ర మంచి ఫలితం ఇస్తుంది. ఈ ముద్ర వ్యాధులు నివారించుటకు సహకరించును. ఈ ముద్ర సాధనలో మనస్సును శరీరంపై నిలుపువలెను. తద్వారా శరీరంలో సర్వ అవయవాలకు శక్తిని కలిగించి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తును. ఈ ముద్రలో అన్ని వేళ్లు కలిపి ఉంచుతారు కావున శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ముద్ర చాలా అద్భుతాలను సాధిస్తుంది. ఈ ముద్రలో రెండు చేతులు ఉంచి వేళ్లు పనులను ఒకదానితో ఒకటి రాపిడి చేసి వచ్చి పుట్టినట్టు వేడితో మన శరీరంలో రుగ్మత లేదా నొప్పి ఉన్న భాగముగా ఉంచినతో ఉపశమనం కలుగుతుంది. అంటే ఈ ముద్రలో పెట్టుకొని మనం చేతులు రాపిడి చేసుకొని ఆ భాగంలో ఎక్కడ ఇబ్బందిగా ఉందో ఆ భాగంలో పెట్టినా కానీ ఆ యొక్క ప్రాబ్లం నుండి మనం బయటపడడానికి సహకరిస్తుంది. ఒకరికి ఒకసారి ఈ బొటన వేలుని ఇంకా 4 వేళ్లను కలిపి ఉంచాలి. చివరిలో కలిపి ఉంచడం వల్ల ఈ ముద్ర ఏర్పడుతుంది మాస్టర్. ఈ విధంగా రెండు చేతులతో ఉంచుకొని మనం మోకాళ్ళ పైన ఆకాశం వైపు అరచేతులు ఉండేట్టుకొని ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. సదావకాశం కల్పించారు.